Hello friends, welcome back to my YouTube channel ECE Set Tutorials. So friends, first of all, I would like to apologize to all my subscribers or viewers because I have not been posting videos since a long time back, and due to the other works that I have and due to some issues I couldn't post videos on YouTube. I know the exam dates are out and we don't have much time for the exam, so I'm sorry for not posting videos. So from now onwards I will try my best to post videos consistently so that you can be perfect before you go and write your ESET examination. So friends, continuing our videos. So I have stopped with definite integration part 2. So in today's video we are going to discuss definite integration, furthermore shortcuts. So this is going to be part 3 of definite integration. So again, today I will be sharing with you guys a very interesting and also a very easy shortcut that you can basically use to solve definite integration problems. So I will be discussing two problems. First I'll share the shortcut, next I will solve two problems on the shortcut, and I'll give you the third problem as homework problem. So you can try that homework problem and let me know the answer in the comment section. Okay friends, so let's start with. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకునే షార్ట్కట్. సో ఫ్రెండ్స్, ఈ షార్ట్కట్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా చిన్న షార్ట్కట్, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ షార్ట్కట్ చూసే ముందు ఏంటి అంటే డెఫినెట్లీ మీరు అంటే ఇప్పుడు నేను డెఫినెట్ ఇంటిగ్రేషన్లో షార్ట్కట్స్ అని చెప్తున్నాను. అలాగే మనకి ట్రిగ్నామెట్రీలో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లేదా డిఫరెన్షియేషన్ ఇలా డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్లో. సో ప్రతి చాప్టర్లో ఉన్న షార్ట్కట్ ఫార్ములాస్ మీరు డైలీ కొంచెం టైం స్పెండ్ చేసి ఆ ఫార్ములాస్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి ప్రతిరోజు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు మర్చిపోకుండా మీకు ఎగ్జామ్లో ఆ షార్ట్కట్ మీద ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు దాన్ని వెంటనే మీరు ఆ క్వశ్చన్ చూసేగానే ఓకే ఈ షార్ట్కట్ యూస్ చేసి చేయొచ్చు అన్న ఐడియా వస్తుంది మీకు. సో అలా మీకు ఐడియా రావాలంటే డెఫినెట్లీ ప్రాక్టీస్ అయితే చాలా ఉండాలి. సో డెఫినెట్లీ ప్రతి చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ ఒక సపరేట్ బుక్లో అన్న రాసుకోండి లేదా డైలీ ఒకసారి రివైజ్ చేయండి. అసలు ఇంకా మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకుంటారో చూసుకొని డైలీ అయితే మీరు ఆ ఫార్ములాస్ని రివైజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు షార్ట్కట్ ఏంటో చూద్దాం. సో మీకు ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటే అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫామ్ ఇంటిగ్రల్ a to b అండర్ రూట్ ఆఫ్ x మైనస్ a హోల్ డివైడెడ్ బై b మైనస్ x ఇంటూ dx. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటే సో దానికి డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి అంటే π/2 ఇంటూ b మైనస్ a. ఓకే, సో ఇక్కడ మీకు ఈ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ జస్ట్ నేను a అండ్ b అని మెన్షన్ చేశాను. సో ఇక్కడ a అండ్ b అనేవి కాన్స్టెంట్స్. సో a అండ్ b ప్లేస్లో మీకు ఏమన్నా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేదా π/2 అన్న ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ a అండ్ b వచ్చేసి కాన్స్టెంట్స్, అలాగే ఇక్కడ కూడా a అండ్ b అనేవి కాన్స్టెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ మనకి క్వశ్చన్ ఈ ఫామ్లో ఇస్తే డైరెక్ట్గా మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా π/2 అని రాసి ఇంటూ క్వశ్చన్లో ఇక్కడ మనకి ఏ టర్మ్ బీ టర్మ్ ఉంది కదా, సో ఈ టర్మ్స్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ బీ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ బీ రాయాలి అండ్ ఏ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఏ రాయాలి. సో b మైనస్ a ఇంటూ π/2. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుందో అదే మన ఫైనల్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ π/2 ఇంటూ అప్పర్ లిమిట్ అంటే b మైనస్ లోవర్ లిమిట్ అంటే a. సో π/2 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇస్ ది ఫైనల్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనం సాల్వ్ చేసే ఫస్ట్ ప్రాబ్లం. సో ఈ ఇచ్చిన క్వశ్చన్ని ఇప్పుడే మనం డిస్కస్ చేసిన షార్ట్కట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ 1 to 5 అండర్ రూట్ ఆఫ్ x మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 5 మైనస్ x ఇంటూ dx ఇజ్ ఈక్వల్స్ 2. ఓకే, ఇది మన క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సిన టర్మ్స్ ఏ కావాలి అండ్ బీ కావాలి. సో ఈ 2 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ b మైనస్ ఏని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ π/2 అంటే π/2 తోటి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏ అండ్ బీ. సో ఫస్ట్ ఏ అండ్ బీ కావాలంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ని ఇక్కడ ఈ షార్ట్కట్ తోటి కంపేర్ చేయండి. సో ఫస్ట్
ఇక్కడ ఏ లోవర్ లిమిట్లో ఉంది. సో ఈ క్వశ్చన్లో లోవర్ లిమిట్ ఇక్కడ ఏముంది 1 ఉంది. సో ఇక్కడ లోవర్ లిమిట్ ఏ, ఇక్కడ లోవర్ లిమిట్ 1. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఇక్కడ మనకి బి అప్పర్ లిమిట్లో ఉంది, అంటే ఇక్కడ ఇంటిగ్రల్కి బి అప్పర్ లిమిట్లో ఉంది. సో ఇక్కడ ఇంటిగ్రల్కి అప్పర్ లిమిట్లో మనకి 5 ఉంది. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఏ అండ్ బి టర్మ్స్ అయితే మనకి వచ్చేసాయి. సో ఫస్ట్ ఈ ఏ అండ్ బిని మీరు ఈ షార్ట్కట్లో అప్లై చేసే ముందు మీరు ఇంకొకటి ఏం చెక్ చేయాలంటే, ఇక్కడ బి ఏదైతే ఉందో సేమ్ బి మనకి డినామినేటర్లో కూడా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5 ఉంది కదా అప్పర్ లిమిట్లో, ఇది మన బి. సో ఇక్కడ కూడా మనకి 5 ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ 5 ఉంటే అదే సేమ్ మనకి ఇక్కడ డినామినేటర్లో ఉండాలి. సో ఇది బి కాబట్టి ఇక్కడ 2 టర్మ్స్ మనకి సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ లోవర్ లిమిట్లో ఏ ఉంది. సో ఇక్కడ లోవర్ లిమిట్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ న్యూమరేటర్లో కూడా సేమ్ అదే ఉండాలి. సో ఇక్కడ మనకి 1 ఉంటే ఇక్కడ న్యూమరేటర్లో కూడా 1 అనే ఉండాలి. సో అప్పుడే మీరు షార్ట్కట్ని అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అది ఒక నోట్ అనమాట. సో ఇప్పుడు ఏ అండ్ బి వాల్యూస్ అయితే మనం కనుక్కున్నాం కదా, ఇప్పుడు ఈ ఏ అండ్ బి వాల్యూస్ని డైరెక్ట్గా మనం ఫార్ములాలో రీప్లేస్ చేద్దాం. సో అప్పుడు మనకి వచ్చే ఆన్సర్ ఏంటి? సో π/2 ఇంటూ బి వచ్చేసి 5 మైనస్ ఏ వచ్చేసి 1. సో 5 - 1. సో π/2 ఇంటూ 5 - 1 ఇస్ 4. 2 1s are 2 2s are. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2π. సో చూసారు కదా ఫ్రెండ్స్, జస్ట్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ నుంచి ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కొని డైరెక్ట్గా ఇలా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు 2 సెకండ్స్లో, మ్యాక్సిమం 5 or 10 సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక ఫస్ట్ ప్రాబ్లం మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలా చేయాలో. సో ఇప్పుడు నేను సెకండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మీకు హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మనం సాల్వ్ చేసే సెకండ్ ప్రాబ్లం. సో ఇది కూడా మనం ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ చూసారు కదా. సో ఈ ఏ అండ్ బి వాల్యూస్ మనకి చేంజ్ అయ్యాయి అంతే. సో ఈ ప్రాబ్లమ్స్ అంటే ఈ షార్ట్కట్ మీద ప్రాబ్లమ్స్ పెద్ద టఫ్గా కూడా ఉండవు. సో చాలా ఈజీగానే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా మనకి అంత టఫ్ ఉండవు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సమ్ని మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏ వచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదా, ఏ వచ్చేసి మన లోవర్ లిమిట్, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి బి వచ్చేసి అప్పర్ లిమిట్. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములాలో అప్లై చేయడమే. సో π/2 ఇంటూ మన ఫార్ములా వచ్చేసి π/2 ఇంటూ బి మైనస్ ఏ. సో π/2 ఇంటూ బి వాల్యూ 10 అండ్ ఏ వాల్యూ 6. సో 10 - 6. సో π/2 ఇంటూ 10 - 6 ఇస్ 4. సో మన ఫైనల్ ఆన్సర్ 2π. ఓకే, సో జస్ట్ ఏ అండ్ బి వాల్యూస్ మీరు కనుక్కోవాలి. ఏ వచ్చేసి లోవర్ లిమిట్ అండ్ బి వచ్చేసి అప్పర్ లిమిట్. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి ఇంటూ π/2 చేస్తే ఫైనల్ ఆన్సర్ ఇది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో. ఫార్ములా కూడా చాలా ఈజీగా ఉంది. జస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇంటూ π/2 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం హోంవర్క్ ప్రాబ్లం. సో మీరు మీ ఓన్గా ట్రై చేసి నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇది నేను మీకు ఈరోజు ఇచ్చే హోంవర్క్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం కూడా చాలా ఈజీ. సో ఇందాక మనం షార్ట్కట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేసామో, ఫస్ట్ ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కొని, ఇది కూడా సేమ్ ప్రొసీజర్. ఇది అంటే అంత టఫ్ ప్రాబ్లం కూడా ఏం కాదు, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, అదొక్కటే మీరు చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు ఫస్ట్ నేను డిస్కస్ చేసిన షార్ట్కట్ని ఒకసారి చూడకుండా రాయండి. ఒకసారి బై హార్ట్ చేసి మీ మైండ్లో పడేలాగా చూసుకోండి. ఇంకా అసలు షార్ట్కట్ మర్చిపోకూడదు మీరు. సో అప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఆ షార్ట్కట్ యూస్ చేసి ఓన్గా చూడకుండా చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాబ్లమే, మళ్ళీ చెప్తున్నాను. సో ఆన్సర్ వస్తే మాత్రం డెఫినెట్లీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్ అది డెఫినైట్ ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ పార్ట్ 3. ఇంకా ఇలాంటి చాలా షార్ట్కట్స్ ఉన్నాయి డెఫినైట్ ఇంటిగ్రేషన్లో. సో దానిపైన కూడా నేను ఫ్యూచర్లో వీడియోస్ చేస్తాను డెఫినెట్లీ. మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ కంప్లీట్ ఆల్ షార్ట్కట్స్. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం అన్ని షార్ట్కట్స్ కవర్ చేయడానికి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇంకా చాలా వీడియోస్ చేయడానికి. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ డౌట్స్ అన్నిటి మీద ఒక వీడియో చేస్తాను.
సో మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ ఉన్నా లేదా ఎగ్జామ్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.